బచ్చలి కూర పులుసు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఒకసారి ఇలా చేసుకుని చూడండి, చాలా బావుంటుంది. అందుకోసం ఒక కుక్కర్‌ని తీసుకొని, క్లీన్ చేసుకుని పెట్టుకున్న 6 కట్టల బచ్చలి కూర తీసుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండు, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ తరుగు, పావు టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టి 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పప్పు రుబ్బుతో మెత్తగా మెదుపుకోవాలి. ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉల్లిపాయ తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుని ఈ తాలింపుని బచ్చలి కూరలో కలుపుకోండి. అంతేనండి, బచ్చలి కూర పులుసు రెడీ అయిపోయింది. ఇది చాలా కమ్మగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి.